కడప రెడ్లకు శ్రీకాకుళంలో ఏం పని అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన కామెంట్స్ చేశారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అజమాయిషీ ఏంటి అని ప్రశ్నించారు. ఇది తాను అవమానంగా భావిస్తున్నానని చెప్పారు. భూములు కాజేయడానికి చాలా మంది వస్తున్నారని, పార్టీలకు అతీతంగా శ్రీకాకుళాన్ని కాపాడుకోవాలని అన్నారు ధర్మాన. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను అది సుబ్బారెడ్డిలో ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు. నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు? శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు బొమ్మని చెప్పాను. మన ఫ్యామిలీ సార్ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పార్టీయా నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిషి చెలాయించవచ్చు అనుకుంటాం. అది నేను అవమానంగా భావిస్తాను. ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లో అక్కర్లేదని అంటే పక్క కాన్సెన్స్ ఇప్పుడు సేమ్ చెప్పారు చూడండి, కొందరికి ఎందుకు ఇచ్చేస్తారు అక్కడి నుంచి. నేను నిజాయితీ పరుడుగా నిజాయితీగా ఉన్నాను అని చెప్పుకునేది గొప్ప కాకపోవచ్చు, కానీ ప్రతినిధి అన్నోడికి నిజాయితీ ఉండాలి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అవినీతికి దూరంగా ఉండాలి. ఒకరి ఆస్తి కోసం కక్కుర్తుపడే పని, అయాచితంగా దొబ్బేటువంటి పని ఇట్లాంటివి అతను చేయకూడదు. ఎవడు చేస్తే చేయను.